Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest, Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం అండి, రైట్. వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం, రైట్. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నాం. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూశారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మన క్యూర్సెల్ వేసిన వాటర్లో కాస్త పెడుతున్నానండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లీన్జింగ్ చేసేసి డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈజ్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రొడక్టు. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్లు, గ్రేప్ స్టెమ్ సెల్లు మరియు ఆస్తాజాంతిని, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.innewyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది, కార్ కొనాలని ఉందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్, రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఎట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూడుచుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకొని డస్ట్ బిల్ ఆ కార్ వేసి ఇచ్చిన అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కార్ వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం. ఏం కారు? ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీని ఏ విధానంగా ఇంప్లిమెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. దానికి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డెమో పర్సన్ ని పంపిస్తారు. అంటే దాన్ని ఎలా వాడాలి ఏమి చూపించడానికి ఒక డెమో పర్సన్ పంపించినప్పుడు ఒక 15 to 20 minutes లో కంప్లీట్ గా మనకు అన్ని చూపించి వాళ్ళు వెళ్తారన్నమాట. అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది కంప్లీట్ గా. తర్వాత మనం ఏమీ కూడా అక్కడ రాంగ్ చేసేదానికి కూడా అవకాశం లేదు. ఆ విధంగా ఒక డెమో ఇచ్చే ద్వారా కంప్లీట్ గా మనం తెలుసుకోగలుగుతాం. అట్లే ఈ రోజు మనం చేస్తున్న బిజినెస్ లో మన ఐడి ఓపెన్ చేస్తే దానిలో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమి అవన్నీ కూడా కంప్లీట్ గా వివరించడానికి దానిలో కంప్లీట్ గా జ్ఞానం కలిగినటువంటి ఒక లీడర్ మన మధ్య ఉన్నారు. సో వారిని మనం సాధారణంగా ఆహ్వానిద్దాం. ఎస్ సార్, ఎస్ఎస్ఆర్ సార్, వెల్కమ్. ఎస్ సార్, హెచ్జీ రావు సార్, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మనకు వాస్తవంగా టెక్నికల్ ట్రైనింగ్ అంటే 1 hour సరిపోదండి, చాలా టైం తీసుకుంటుంది. బట్ మనకున్నటువంటి టైంలో 1 hour టైంలో, లిమిటెడ్ టైంలో మ్యాక్సిమం మనకున్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మీ అందరికీ కూడా ఓపెన్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా కామన్గా ఈ 2-3 రోజుల నుంచి వచ్చేటువంటి కొన్ని టీం నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకి వాటికి సమాధానంగా కూడా ఈరోజు ఓపెన్ చేసి ఎలా క్లియర్ చేసుకోవాలనేటువంటి విషయాలను కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా నా యొక్క స్క్రీన్ షేర్ చేస్తాను, మీ అందరికీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఎస్ అండి, ఇప్పుడు మనకి ఒక యాప్ లాగా మనకి ఇన్స్టాల్ అవుతుందండి క్రోమ్ లో. సో ఆ యాప్ వచ్చేసరికి పైన చూడండి, లెఫ్ట్ సైడ్ లో పైన మీకు చూస్తున్నాను. ఆ యొక్క యాప్ లాగా మనం ఇన్స్టాల్ చేసుకునే అవకాశం ఉందండి. దీన్ని కూడా నేను ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేసుకొని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ముందుగా ఈ యాప్ నేను అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. చేసేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రోమ్లోకి వెళ్ళిపోయి INUYOUNG అని టైప్ చేయాలి. చూడండి, INUYOUNG ఇలా టైప్ చేసిన తర్వాత ఒక్కసారి సెర్చ్ కనుక చేసినట్లయితే ఆటోమేటిక్ గా మనకి ఇలా ఆప్షన్ అనేది వస్తుంది. చూడండి, న్యూయంగ్ క్యూర్ సెల్ రిజువనేషన్ ఇస్ అని చెప్పేసి ఇలా మనకి మ్యాటర్ వస్తుంది.
ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను నేను. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఈ పేజీ ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఈ విధంగా మనకు ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనబడతా ఉన్నాయి. ఏంటండి, లాగిన్ కనబడతా ఉంది, అలానే సైన్ అప్ కనబడతా ఉంది. ఈ విధంగా ఆప్షన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పుడు మనము ఒక్కసారి ఈ లాగిన్ క్లిక్ చేసినట్లయితే ఈ ఆప్షన్స్ వస్తాయండి. ఏమొస్తాయి? ఎంటర్ యూజర్ ఐడి అని వస్తుంది, అలానే పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది, అలానే ఇక్కడ వాట్ ఈజ్ 5+10 అని చెప్పేసి ఇలా చూపిస్తా ఉంది. సో దీనికంటే ముందుగా మనం ప్రతిసారి కూడా క్రోమ్లోకి వెళ్ళి లేదా గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసుకుని వచ్చేటువంటి అవకాశం లేకుండా సింపుల్ గా మన యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇక్కడ పైన చూడండి, రైట్ సైడ్ లో టాప్ లో నేను ఇప్పుడు సింబల్ చూపిస్తున్నాను, ఒక 3 డాట్స్ ఉన్నాయి. ఈ డాట్స్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు యాడ్ టు హోమ్ స్క్రీన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. చూడండి, నేను ఇప్పుడు ఆ డాట్స్ ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి యాడ్ టు హోమ్ స్క్రీన్ వచ్చింది. చూడండి, యాడ్ టు హోమ్ స్క్రీన్. ఇక్కడ చూడండి, సింబల్ చూపించాను, యాడ్ టు హోమ్ స్క్రీన్. ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఒక్కొక్కరికి రైట్ సైడ్ లో 3 డాట్స్ కు బదులుగా ఒక యారో మార్క్ ఉంటుంది రెడ్ కలర్ లో కొన్ని సెల్ ఫోన్లకి. అక్కడ క్లిక్ చేసినా కానీ ఈ విధంగా యాడ్ టు హోమ్ స్క్రీన్ అనేటువంటి ఆప్షన్ మీకు వస్తుంది. ఇది మనం క్లిక్ చేసినట్లయితే చూడండి, నేను యాడ్ టు హోమ్ స్క్రీన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే చూడండి, యాప్ ఈజ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్, క్లిక్ టు ఓపెన్ ద యాప్ ఇన్స్టెడ్ అని వస్తుంది, క్రియేట్ షార్ట్ కట్ అని వస్తుంది. అంటే ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను, మళ్ళీ అన్ఇన్స్టాల్ చేశాను కాబట్టి అలా అడుగుతా ఉంది. మీకైతే ఇన్స్టాల్ చేయమంటారని అడుగుద్ది. కంటిన్యూ టు ఇన్స్టాల్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు పైన ఉన్నటువంటి ఆప్షన్ ని కంటిన్యూ టు ఇన్స్టాల్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుందండి. చూడండి, నేను ఇప్పుడు పైన ఇన్స్టాల్ దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మీకు యాప్ అనేది ఆటోమేటిక్ గా ఎక్కడో చోట మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందండి. అలా కనిపించినటువంటి దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీకు అండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇలా ప్రతిసారి కూడా మనము లోయంగులోకి వెళ్ళి అదే విధంగా ప్రతిసారి కూడా చేసుకునేటువంటి బదులుగా మనము యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి షార్ట్ కట్ లో యాప్ ఓపెన్ చేయగానే ఈ పేజీ ఓపెన్ అవుతుందండి. ఇక ఈ పేజీ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ తోటి అదే విధంగా సింపుల్ గా కూడా మనము కొన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ మెయిన్ పేజీలో ఇవ్వడం జరిగింది. వాటిలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే సైన్ అప్ అండి. చూడండి, సైన్ అప్. ఈ సైన్ అప్ ద్వారా మనము వేరే పర్సన్ యొక్క ఐడిని ఓపెన్ చేయకుండానే జస్ట్ వాళ్ళ యొక్క ఎన్వై నెంబర్, యూజర్ ఐడి తీసుకోవడం ద్వారా కొత్త ఐడి ఓపెన్ చేసి ఐడి చేయటం రాదు, నా వస్తున్నాడు, తన యొక్క మొబైల్ నెంబరు, మెయిల్, పేరు నీకు పంపిస్తాను సార్, మీరు చేయండి అంటే మీరు ఈజీగా ఇక్కడి నుంచే చేయొచ్చండి. ఎలా చేయొచ్చు అనేది ఒకసారి మనం క్లియర్ గా చూద్దాం. చూడండి, ఇప్పుడు సైన్ అప్ క్లిక్ చేస్తున్నాను. సైన్ అప్ క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా మనకి ఆప్షన్ వచ్చింది. తర్వాత అతను ఎన్వై నెంబర్ మీకు పంపిస్తారండి. ఎన్వై నెంబర్ మీకు పంపిస్తారు. పంపించినటువంటి ఎన్వై నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఖచ్చితంగా వెరిఫై చేయాలండి. వెరిఫై చేయకుండా మీకు
సైన్ అప్ అనేది అవ్వదు, గ్యారంటీగా కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. చూద్దామండి. ఇక్కడ ఒక ఐడి నేను క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ ఐడి నెంబర్ ఇలా వచ్చింది అనుకున్నా. సో ఇలా మనకి యూజర్ ఐడి నెంబర్ ఇచ్చారండి. యూజర్ ఐడి నెంబర్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, మనం వెరిఫై చేయాలి. వెరిఫై క్లిక్ చేస్తున్నాను. వెరిఫై క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసింది. యూజర్ నేమ్ అనేది వచ్చేసింది. సో వాళ్ళదో కాదో మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్. తర్వాత చూడండి, ఇక్కడ పొజిషన్ కింద పొజిషన్ చూసినట్లయితే ఆల్రెడీ ఆటోమేటిక్ గా రైట్ పొజిషన్ అనేది సెలెక్ట్ చేసి ఉందండి. రైట్ పొజిషన్ అనేది సెలెక్ట్ చేసి ఉంది. ఆ డాట్ లో చూడండి కలర్ మారింది. లేదు మీరు కనుక లెఫ్ట్ సైడ్ లో ఐడి వేయాలి అనుకున్నట్లయితే, తన యొక్క లెఫ్ట్ సైడ్ లో కనుక మీరు ఐడి వేయాలనుకున్నట్లయితే మీరేం చేయాలి, ఆ పొజిషన్ మార్చాలి. పొజిషన్ మార్చాలంటే ఇక్కడ చిన్న డాట్ ఉంది చూడండి, ఈ డాట్ లో కనుక మీరు క్లిక్ చేసినట్లయితే, ఆ రౌండ్ లో సర్కిల్ లో మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా పొజిషన్ మారుద్ది. చూడండి, నేను ఒకసారి పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, పొజిషన్ ఇప్పుడు లెఫ్ట్ వచ్చింది. చూసారా, లెఫ్ట్ వచ్చింది పొజిషన్ అనేది. ఇంతకు ముందు రైట్ లో ఉంది, ఇప్పుడు లెఫ్ట్ పొజిషన్ వచ్చింది. మళ్ళీ మనం ఒకసారి క్లిక్ చేసినట్టయితే రైట్ పొజిషన్ కి మళ్ళీ మారిద్దండి. సో ఇప్పుడు రైట్ పొజిషన్ లో చూద్దాం. పొజిషన్ రైట్ లోకి వచ్చేస్తుంది. తర్వాత పాస్వర్డ్ అండి. పాస్వర్డ్ అనేది స్టార్టింగ్ లో సింపుల్ గా పెట్టుకున్నట్లయితే మీకు గుర్తుంటదండి. అదే విధంగా మనకి పాస్వర్డ్ చేంజ్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా లోపల ఉంది కాబట్టి ఐడి ఓపెన్ చేసుకున్న తర్వాత చేసుకున్నట్లయితే బాగుంటుంది. బట్ లేదు సార్ మాకు బాగా గుర్తుంటుంది అనుకుంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే ఏంటి, SSR@1234 ఆ విధంగా కొన్ని సింబల్స్, కొన్ని అంకెలు, కొన్ని పదాలు ఉండేటట్లు చూసుకున్నారనుకోండి, అప్పుడు మీకు స్ట్రాంగ్ పాస్వర్డ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనము 1 2 3 4 5 6 పెడుతున్నాను. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఇక తర్వాత యువర్ నేమ్ అంటే ఇది యూజర్ నేమ్ అండి. సింపుల్ గా పెట్టుకున్నా కానీ ఇప్పుడు తీసుకుంటుంది కాబట్టి మనం సింపుల్ గా అయినా పెట్టుకోవచ్చు. నేను సింపుల్ గానే పెడుతున్నానండి ఇది. ఓకే, శ్రీనివాస్ అని వచ్చేసింది. తర్వాత కాంటాక్ట్ నెంబర్ అండి. చూడండి, కాంటాక్ట్ నెంబర్ ఇది కొంచెం ఇంపార్టెంట్ విషయం అండి. కాంటాక్ట్ నెంబర్ అనేది కొంతమంది ఏం చేస్తున్నారంటే అక్కడ +91 అని చెప్పేసి కొన్ని నెంబర్స్ ఉంటాయండి. +91 అని చెప్పేసి ఆ +91 ఉన్న దాంతో తీసుకొచ్చి అక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తున్నారు. అలా తీసుకోదండి. +91 9849 386643 అని పెట్టి తీసుకోదు. ఎలా చేయాలి, ఆ 91 అనేది ప్లస్ అనేది తీసేసేయాలి. అదే విధంగా గ్యాప్ ఉన్నా కానీ తీసుకోదండి. చూడండి, ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను 99891 గ్యాప్ ఇచ్చేసి 24830. ఇక్కడ చూసారా గ్యాప్ వచ్చింది. ఒక 5 అంకెల మధ్యలో మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి తీసుకున్నారు. బట్ అలా చేయొద్దండి. గ్యాప్ ఉన్నా తీసుకోదు. గ్యాప్ లేకుండా 10 అంకెలు కూడా 10 అంకెలు కూడా ఒకదానమాట ఒకటి పక్కన ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది కొంచెం ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అండి. చూడండి, ఇప్పుడు గ్యాప్ లేకుండా చేస్తున్నాను. ఇక తర్వాత మెయిల్ అండి. మెయిల్ ఏదో రకంగా చేద్దాంలే అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాంగ్ మెయిల్ కొట్టద్దు. అదేవిధంగా మెయిల్ పంపించండి అంటే చాలా మంది కొత్త వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క మెయిల్ ఓపెన్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి మనకు పంపిస్తూ ఉంటారు. సో పంపించినప్పుడు లీడర్స్ ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ యొక్క రాసుకోవటంలో, అంటే పేపర్ మీద రాసుకోవటంలో కానీ లేకపోతే టైప్ చేయటంలో కానీ చిన్న మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. సో అందుకే మనం పర్ఫెక్ట్ గా రావాలంటే ఏం చేయాలంటే ఆ పంపించేటువంటి వాళ్ళకి చెప్పాలి, మీరు స్క్రీన్ షాట్లు పెట్టొద్దు, మీరే టైప్ చేసి పంపించండి అని చెప్తే వాళ్ళే, ఎందుకంటే వాళ్ళ పేరు వాళ్ళకి అలవాటుగా ఉంటది కాబట్టి వాళ్ళ యొక్క మెయిల్ ని అన్ని అక్షరాలని కరెక్ట్ గా చూసుకొని మనకి పంపించడం జరుగుతుంది. అప్పుడు దాన్ని మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకున్నట్లయితే ఎక్కడా కూడా రాంగ్ అనేది రాదు.
సో అవకాశం ఉంటే ఆ విధంగా ప్రయత్నం చేస్తే బెటర్ అండి. సో నేను ఇప్పుడు చేశాను. ఇక తర్వాత ఇక్కడ అడుగుతుంది ఏంటంటే వాట్ ఈజ్ 6+7? ఇది చిన్న కూడిక అడుగుతుందండి. చిన్న కూడిక ఏంటది? 6 + 7 ఎంత అని అడుగుతుంది. దీన్ని మనం కింద టైప్ చేయాలి. ఇక్కడ ఎంటర్ ద రిజల్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఆ రిజల్ట్ ని ఎంటర్ చేసి తర్వాత మనం సైన్అప్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ నేను చేస్తున్నాను. 7 + 6 చూసినట్లయితే 13 చేశాను. తర్వాత ఇప్పుడు సైన్అప్ చేస్తున్నాను. సైన్అప్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చిందండి? ఎన్వై నెంబర్ వచ్చేసింది. ఇక్కడ పాస్వర్డ్ రాలేదండి. అందుకే మనము సింపుల్ గా పాస్వర్డ్ పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్ గా మనకి ఓపెన్ అయ్యేటానికి అవకాశం ఉందండి. తర్వాత అవసరం అయితే స్ట్రాంగ్ పాస్వర్డ్ గా మీరు మార్చుకోవచ్చు. ఇక తర్వాత 911503 ఓకే. తర్వాత ఇక్కడ కొంతమంది మా టీం నుంచి అడిగినటువంటి విషయం ఏంటంటే, సార్ కొన్ని మా ఐడీలు ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అనేది ఒకసారి ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే లాగిన్లోకి వెళ్తున్నాను. లాగిన్ చేస్తున్నప్పుడు సార్ యూజర్ ఐడి కరెక్ట్గా కొడుతున్నాము, పాస్వర్డ్ కూడా నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను సార్, అదే టైప్ చేస్తాను కానీ మాకు రావటం లేదు అనేటువంటి విషయాన్ని కూడా మా టీం నుంచి కొంతమంది అడగటం జరిగింది. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడే క్రియేట్ చేసినటువంటి ఐడిని ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము. చూస్తున్నాను. ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా ఐడిని, NY921503. సో మనందరికీ తెలుసు, ఇందాక నేను పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ 123456. బట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 123 అని టైప్ చేస్తున్నాను నేను. అంటే పాస్వర్డ్ రాంగ్ టైప్ చేశాను. రాంగ్ టైప్ చేసి ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. 918 ఎంత అని అడుగుతుంది. ఇక్కడ 17 టైప్ చేసుకొని కింద ఉన్నటువంటి లాగిన్ నేను ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఏమొచ్చిందండి? ఇన్వాలిడ్ క్రెడెంటియల్స్. ఎందుకు? నేను పాస్వర్డ్ మర్చిపోయాను, ఏదో టైప్ చేశాను, రాలేదు. ఇంకొకసారి కొంతమంది మనకి ఈ సాఫ్ట్వేర్ మన మొత్తం కూడా డెవలప్మెంట్ చేయడం ద్వారా కొన్ని ఐడీలు ఓపెన్ అవ్వట్లేదని కూడా మనకి చెప్పడం జరిగింది. సో అలా ఏదన్నా ఒక ఐడి ఓపెన్ కాకపోతే ఏం చేయాలనే దానికి ఇప్పుడు నేను చెప్తాను. చూడండి, ఈ ఐడిని ఎలా ఓపెన్ చేయాలనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే కింద చూడండి ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉందండి. ఫర్గెట్ పాస్వర్డ్ మనము ఫర్గెట్ పాస్వర్డ్ ని క్లిక్ చేయాలి. చూడండి, నేను ఒకసారి ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు చూస్తాను చూడండి. ఫర్గెట్ పాస్వర్డ్ ఇక్కడ అంటే ఎవరైతే ఐడీలు ఓపెన్ చేసుకోలేకపోతున్నారో, కరెక్ట్ గా నేను టైప్ చేస్తున్నాను సార్, NY నెంబర్ టైప్ చేశాను, అలానే నా యొక్క పాస్వర్డ్ కూడా కరెక్ట్ గా చేశాను సార్, అయినా కానీ నాకు ఓపెన్ అవ్వట్లేదు అంటే ఏం చేయాలి? మనం ఇక్కడ ఉన్నటువంటి ఫర్గెట్ పాస్వర్డ్ ని క్లిక్ చేయాలి. చూడండి, నేను ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తున్నాను. ఇలా వస్తుందండి. ఇలా వచ్చింది. ఏమడుగుతుంది ఇక్కడ? రీసెట్ పాస్వర్డ్ హియర్. అలానే ఇక్కడ ఏం ఎంటర్ చేయమంటుంది? ఈ ఎంటర్ యువర్ యూజర్ ఐడి, నీ యొక్క NY నెంబర్ ని ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ రీసెట్ పాస్వర్డ్ లింక్. సో పాస్వర్డ్ అనేది మీకు మెయిల్కి రాదండి. ఏమొచ్చింది? రీసెట్ పాస్వర్డ్ లింక్ వస్తుంది. ఎలా వస్తుంది ఇప్పుడు ఒకసారి చూద్దాం, అది కూడా చూద్దాం. ఇప్పుడు NY నెంబర్ ఎంటర్ చేస్తాను. NY921503. సో నా యొక్క ఇప్పుడే మనం క్రియేట్ చేసినటువంటి NY నెంబర్ని ఎంటర్ చేశాను. చేసిన తర్వాత ఏం చేయాలి? మనం సెండ్ రీసెట్ లింక్ పాస్వర్డ్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత చూడండి ఏమొచ్చిందో. ఇక్కడ చూడండి, రీసెట్ లింక్ సెంట్ సక్సెస్ఫుల్లీ.
సక్సెస్ఫుల్లీ ఎక్కడికి వచ్చింది? మీ యొక్క మెయిల్కి వచ్చిందండి. ఏమొచ్చింది? రీసెట్ లింక్ వచ్చింది. రీసెట్ లింక్ వచ్చింది. ఇప్పుడు మనము మెయిల్లోకి వెళ్ళి చెక్ చేద్దాం ఎలా వచ్చింది, ఏం చేయాలనేది కూడా చూద్దాం అనమాట. అందుకే మనకి విత్డ్రాల్ పెట్టాలన్నా, లేదు ఈ విధంగా రీసెట్ పాస్వర్డ్ కొట్టాలన్నా, ఏం చేయాలన్నా కానీ మెయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ మాత్రం డౌట్ ఉన్నా కానీ మళ్ళీ మన అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడే మళ్ళీ ఒకసారి ఆ యొక్క పర్సన్ని అడిగి కనుక్కొని సరైనటువంటి ఆ మెయిల్ కనుక మనం చేసినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ముందుకెళ్ళచ్చు. ఇప్పుడు చూద్దామండి. ఒకసారి నేను మెయిల్ ఓపెన్ చేస్తాను. అండి మెయిల్ ఓపెన్ చేస్తాను. ఓకే, మెయిల్ రాలేదనుకుంటాను. ఇంకొకసారి మళ్ళీ ట్రై చేద్దాము. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ ఇంకా కొన్ని బగ్స్ వచ్చాయి, చేస్తున్నాం అని చెప్పారండి. ఆల్మోస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న బగ్స్ వస్తున్నాయి, అవి క్లియర్ చేస్తున్నాం అని చెప్తున్నాము. దానిలో భాగంగా మనకి కొన్ని రావట్లేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం. 921503. ఓకే, ఎస్ అండి. రీసెట్ లింక్ సెట్ సక్సెస్ఫుల్లీ. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఎస్ అండి, వాస్తవంగా ఇప్పుడు రాలేదు, కానీ ఇంతకు ముందు వచ్చినటువంటి ఒకదాన్ని నేను మీకు ఓపెన్ చేసి చేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, ఇదిగో ఇలా వస్తుందండి. రీసెట్ పాస్వర్డ్ అనేది ఇలా వస్తుంది. చూడండి, ఇక్కడ ఎస్ఎస్ఆర్ అని వచ్చింది. అలానే ఇక్కడ మనం గమనించాల్సింది చూడండి, ఇది మెయిన్ అండి. ఏంటది? ఇలా వస్తుంది, ఇది మెయిన్. రీసెట్ పాస్వర్డ్ ఇలా వస్తుంది. మొన్న నేను ఒకసారి ట్రై చేశాను, దానికి వచ్చింది కాబట్టి మళ్ళీ మీకు దాన్ని నేను ఒకసారి చూపిస్తున్నాను. రీసెట్ పాస్వర్డ్ ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. రీసెట్ పాస్వర్డ్ అనే దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నేను రీసెట్ పాస్వర్డ్ మీద ఒకసారి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లయితే కొత్తగా ఏమడుగుతుంది మిమ్మల్ని? కొత్త పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోండి అని అడుగుతుంది. చూడండి, ఇక్కడ కొత్త పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోండి. ఎంటర్ న్యూ పాస్వర్డ్. అలానే ఇంకొక రెండోసారి కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్. ఈ రెండు కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో, సపోజ్ 123 అనుకోండి, మీరు పెట్టాలనుకోండి. లేదు SSR@1234 అనుకోండి. అలా మీకు నచ్చింది పెట్టుకొని పైన ఎంటర్ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి, అలానే సేమ్ ఏదైతే ఉందో మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ లో కూడా ఎంటర్ చేసుకొని మీరు కనుక రీసెట్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా మీ యొక్క పాస్వర్డ్ అనేది చేంజ్ అవుతుందండి. సో ఈ విధంగా మీరు మీ యొక్క పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. అందుకే మనకేం చేయాలి? మెయిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మెయిల్స్ కనుక ఎవరైనా రాంగ్ చేస్తుంటే, ఇప్పటి వరకు రాంగ్ కనుక ఎవరైనా మెయిల్ కనుక క్రియేట్ చేసుకుని ఉన్నట్లయితే, ఎవరైతే మీ సీనియర్ 3 స్టార్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి కనుక మీరు ఫార్వర్డ్ చేసినట్టయితే మెయిల్ రిక్వెస్ట్ ని వాళ్ళ ద్వారా సీనియర్ కు పంపించి ఆ యొక్క మెయిల్ అనేది కరెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి మెయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరం కూడా దాన్ని ముఖ్యంగా తెలుసుకునే ఏర్పాటు చేద్దాం. అండి, ఇప్పుడు ఇక లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ నేను నా యొక్క పాస్వర్డ్ యూజర్ నేమ్ చేసుకుని ఉన్నాను కాబట్టి ఇక్కడ మళ్ళీ 10+1 ఎంత అని అడుగుతుంది. 11 అని క్లిక్ చేసుకొని లాగిన్ చేస్తున్నాను. ఎస్ అండి, లాగిన్ చేశాను. ఇక లాగిన్ చేసిన తర్వాత మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే, లాగౌట్ అవ్వాలి, వేరే ఐడీలు ఓపెన్ చేసుకోవాలంటే ఎలా అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతా ఉన్నారు. ఇక్కడ
పైన చూడండి ఒక బొమ్మలాగా ఉంది. ఇక్కడ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కొన్ని షార్ట్ కట్స్ వస్తాయండి. షార్ట్ కట్స్ వస్తాయి. చూడండి ఏమొస్తాయి చూద్దాం. చూడండి షార్ట్ కట్ లో మనకి ప్రొఫైల్ వచ్చేసింది, అలానే షిప్పింగ్ డీటెయిల్స్ వచ్చేసింది, అలానే లాగౌట్ వచ్చేసింది. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రొఫైల్ అనేది ఇంపార్టెంట్, అలానే షిప్పింగ్ డీటెయిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అలానే లాగౌట్ కూడా ఇంపార్టెంట్. అవి ఎక్కడున్నాయో ఎత్తుకునే బదులుగా షార్ట్ కట్ లో మనకి ఇక్కడే ఇవ్వటం జరిగింది. ఇక అలానే మనకి మీ యొక్క ఏదైతే ఎన్వై నెంబర్ ఉందో ఇక్కడ ఆటోమేటిక్ గా డిస్ప్లే చేస్తున్నారు. మీ ఐడి ఓపెన్ చేయగానే మీ యొక్క ఎన్వై నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ గా మనం ఎంటర్ మన యొక్క న్యూయింగ్ మొత్తం కూడా, మన ఐడి మొత్తం కూడా ఎన్వైసి వాలెట్ లోనే ఇక్కడే మెయిన్ మనకి మొత్తం అంటే ఎన్వైసి వాలెట్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, అలానే ఈ యొక్క ఎన్వైసి వాలెట్ గురించి క్లియర్ గా సమాచారం తెలిస్తే చాలండి, మనము మన న్యూయింగ్ కంపెనీ ఉన్నటువంటి మీ ఐడి తాలూకా ఇన్ఫర్మేషన్ చాలా చాలా అంటే 90% మీకు వచ్చినట్టే అండి. ఇది చాలా చాలా కీలకమైనది. తర్వాత ఇక్కడికి ఎలా డాలర్లు వస్తాయనేది ఒకసారి మనం చూద్దాం. చూడండి ఎన్వైసి వాలెట్ అంటే న్యూయింగ్ కంపెనీ వాలెట్ అండి. న్యూయింగ్ కంపెనీ వాలెట్ ఇక్కడికి 3 రకాలుగా మనకి డాలర్లు అనేది రావటం జరుగుతుంది. నెంబర్ 1 ఏంటంటే ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గరైనా డాలర్లు ఉన్నట్లయితే మీ యొక్క USDT BEP20 అడ్రస్ అనేది మీ ఐడిలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి BEP20 అడ్రస్ ని వాళ్ళకి పంపించినట్లయితే వాళ్ళు మీకు డాలర్లు పంపిస్తారు. ఆ విధంగా మీకు ఎన్వైసి వాలెట్ లోకి డాలర్లు వస్తాయండి. నెంబర్ 1. ఇక నెంబర్ 2 వచ్చేసరికి ఎవరైనా కానీ మన యొక్క న్యూయింగ్ ఫ్యామిలీ మెంబర్ దగ్గర ఎవరి దగ్గరైనా డాలర్లు ఉన్నట్లయితే వాళ్ళు మీకు ట్రాన్స్ఫర్ చేసినా కానీ ఇక్కడికి డాలర్లు రావడం జరుగుతుంది. నెంబర్ 2. అలానే ఇక నెంబర్ 3 ఏంటంటే మీరు ఏదైతే మనకు ఉన్నటువంటి 5 రకాలైనటువంటి ఇన్కమ్స్ ద్వారా మీరు డాలర్లు సంపాదించుకున్నారో, అంటే టోటల్ ఇన్కమ్ మీ యొక్క ఇన్కమ్ సంపాదించుకున్నారో ఆ ఇన్కమ్ నుంచి కన్వర్ట్ చేసుకున్నా కానీ అటువంటి డాలర్లు కూడా ఇక్కడికి వస్తాయండి. సో ఇప్పుడు చూసారా 3 టైప్స్. నెంబర్ 1 ఏంటి, బయట నుంచి ఎవరి దగ్గరైనా సరే డాలర్లు ఉన్నట్లయితే వాళ్ళు ట్రస్ట్ వాలెట్ లో కానీ లేదా ఎక్కడైనా సరే వాళ్ళ ఎక్స్చేంజ్లో కానీ ఉన్నట్లయితే మీ యొక్క వాలెట్ అడ్రస్ వాళ్ళకి పంపించేసి ఇక్కడికి డాలర్ తీసుకొచ్చుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే న్యూయింగ్ ఫ్యామిలీ మెంబర్ దగ్గర ఎవరి దగ్గరైనా సరే ఎన్వైసి వాలెట్ లో కనుక డాలర్లు ఉన్నట్లయితే వాళ్ళు మీకు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మీ యొక్క ఎన్వైసి వాలెట్ లోకి వచ్చేస్తాయి. ఈ విధంగా నెంబర్ 2. అలానే నెంబర్ 3 ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి టోటల్ ఇన్కమ్ ని మీరు కనుక ఎన్వైసి వాలెట్ లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే అవి కూడా ఈ యొక్క ఎన్వైసి వాలెట్ లోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా 3 రకాలుగా మీకు ఇక్కడికి డాలర్ రావడం జరుగుతుందండి. ఇక తర్వాత ఎన్వైసి వాలెట్ లోకి డాలర్లు వచ్చినాయి, ఇవి ఏం చేయాలి? వీటిని మనం 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు అండి. 2 టైప్స్ గా ఉపయోగించుకోవచ్చు. నెంబర్ 1 ఏంటంటే ఎవరికైనా సరే మీ ఫ్రెండ్ కి ఎన్వైసి వాలెట్ ఉన్నటువంటి మీ ఫ్రెండ్ కి, అంటే న్యూయింగ్ కంపెనీ ఫ్యామిలీ మెంబర్ కి ఎవరికైనా సరే ఇక్కడ జూనియర్ లేదు, సీనియర్ లేదు, ఏం లేదండి, ఎవరికైనా సరే మీరు వాళ్ళ యొక్క ఎన్వైసి వాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎన్ని చేయాలి? మినిమం 10 అండి. మినిమం 10. అదే విధంగా మల్టిప్లై బై 10 అది కూడా ఇప్పుడు చెప్తాను మీకు. అదే విధంగా ఇక రెండో ఆప్షన్ ఏంటంటే ఏదైనా మీ దగ్గర కనుక $62 ఉన్నట్లయితే, $62 మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఒక ఐడిని యాక్టివేషన్ చేయొచ్చు. ఆ ఐడి కూడా మీ టీం నుండి రావాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదండి. ఎవరి ఐడిని అయినా సరే, న్యూయింగ్ కంపెనీలో ఎంటర్ అయినటువంటి ఎవరి ఐడి అయినా సరే, అది సీనియర్ ఐడి అయినా లేకపోతే సీనియర్ తరపు ఐడీలు అయినా కానీ ఎవరి ఐడీలు అయినా సరే మీరు యాక్టివేషన్ చేయవచ్చు. ఈ విధంగా 2 రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి డాలర్ని మీరు
ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. 3 రకాలుగానేమో మనకి ఇన్కమింగ్ వస్తుంది, 2 రకాలుగా అవుట్ గోయింగ్ వెళ్తుంది. ఈ విధంగా మనం తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ అండి, ఇక్కడ కొంచెం పక్కకి జరపాలండి. కొంచెం ఇటువైపుకి జరపాలి. జరిపినట్లయితే టోటల్ మీరు ఇన్కమ్ ఎంత సంపాదించుకున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. అది కూడా చూద్దాం. కొంచెం లెఫ్ట్ సైడ్ జరిపినట్లయితే ఇక్కడ టోటల్ ఇన్కమ్స్ వస్తుంది చూడండి. ఇక్కడ ఈ సారు ఎంత సంపాదించారని టోటల్ ఇన్కమ్ $361 అండి. ఈ $361 ఎలా వచ్చినాయి? మనకున్నాయి కదండి 5 రకాలైనటువంటి పంచభూతాలు లాంటి ఇన్కమ్స్ అని చెప్పేసి 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మనం చూసాం కదా. సో ప్రతి రోజు కూడా ప్లాన్ లో చెప్తా ఉంటారు. డైలీ కూడా మనము ప్లాన్ గురించి కూడా చూస్తూ ఉంటాము. సో ఆ విధంగా ఏ ఇన్కమ్ నుంచి వచ్చినటువంటి ఇన్కమ్ అయినా సరే, డాలర్ అయినా సరే, అది మ్యాచింగ్ బోనస్ కావచ్చు, రివార్డ్స్ కావచ్చు, ఏదైనా సరే అండి, అన్నిటి నుంచి వచ్చినటువంటి ఇన్కమ్ ఇక్కడ మీకు స్టోర్ అయి ఉంటుంది. తర్వాత దీంట్లో నుంచి మనం ఏమైనా విత్డ్రా పెట్టినట్టయితే కొంచెం మనం పక్కకు జరిపినట్లయితే ఎంత విత్డ్రా పెట్టారో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందండి. చూద్దాం, కొంచెం పక్కకు జరుపుదాం. మళ్ళీ లెఫ్ట్ సైడ్ కి కొంచెం జరపాలి. ఇక్కడ చూడండి, టోటల్ విత్డ్రా $361 విత్డ్రా పెట్టడం జరిగిందండి. ఇక్కడ కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ నా దగ్గర $361 ఉన్నాయి, నేను $361 విత్డ్రా పెట్టేస్తాను, అయినా కానీ మళ్ళీ నాకు టోటల్ ఇన్కమ్ లో $361 అలానే కనిపిస్తున్నాయి, మళ్ళీ విత్డ్రా పెట్టుకోవచ్చా అని అడుగుతారండి. అలాంటి అవకాశం లేదండి. ఇక్కడ మీరు టోటల్ గా ఎంత ఇన్కమ్ సంపాదించుకున్నారనేది ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది టోటల్ ఇన్కమ్ లో. అలానే రిమైనింగ్ బ్యాలెన్స్ మాత్రమే మీరు విత్డ్రా పెట్టుకోగలరు. ఎంతైతే విత్డ్రా పెట్టుకున్నారో దాంట్లోంచి మీరు టోటల్ ఇన్కమ్ తీసివేసుకున్నట్లయితే ఎంతైతే ఉందో అంత మాత్రమే మీరు విత్డ్రా పెట్టుకునే అవకాశం ఉంటుందండి. ఫర్ సపోజ్ ఇక్కడ చూద్దాము, ఇక్కడ $361 ఉందండి. ఓకే, విత్డ్రా ఎంత పెట్టారు చూద్దాం. $361 పెట్టేశారు. $361 పెట్టేస్తారు. ఇంకేం లేదు ఇక్కడ విత్డ్రా పెట్టుకోవడానికి. ఓకే, టోటల్ గా విత్డ్రా పెట్టడం జరిగింది. ఫర్ సపోజ్ ఇక్కడ కనుక $371 ఉంది అనుకోండి. ఇక్కడ $371 ఉంది, ఇక్కడేమో $361 ఉంది అనుకుందాం. అంటే $10 డిఫరెంట్ ఉంది. ఆ $10 మాత్రమే మనం విత్డ్రా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం దాన్ని చూసుకోవాల్సి ఉంటుందండి. ఇక నెక్స్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే కొంచెం పైకన్నాము. ఇక్కడ రెఫరల్ లింక్స్ ఉన్నాయండి. ఇక్కడ రెఫరల్ లింక్స్ ఉన్నాయి. ఇందాక మనం స్టార్టింగ్ లో చూస్తాం సైన్ అప్ ఎలా చేయాలి. వాళ్ళ యొక్క NY నెంబర్ తీసుకొని వెరిఫై చేసుకొని తర్వాత లెఫ్ట్ పొజిషన్ రైట్ పొజిషన్ చూసుకొని అన్ని వాళ్ళ యొక్క పేరు, మొబైల్ నెంబరు, అలానే మెయిల్ మనం ఎంటర్ చేసుకొని సైన్ అప్ చేసుకోవచ్చు. అది కాకుండా రెఫరల్ లింక్స్ తీసుకోవడం ద్వారా కూడా మనం సైన్ అప్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలంటే మీ ఐడి ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది కాబట్టి ఎంటర్ అయ్యేటువంటి వ్యక్తికి కనుక కొంచెం అవగాహన ఉన్నట్లయితే మీరు మీ యొక్క లింకును పంపించడం ద్వారా కూడా వాళ్ళు మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ గా ఎంటర్ అవుతారు. ఫర్ సపోజ్ మీ యొక్క లెఫ్ట్ రిఫరల్ లింక్ అంటే ఇది లెఫ్ట్ రిఫరల్ లింక్ చేసుకోవాలనుకోండి. లెఫ్ట్ రిఫరల్ లింక్ ను వాళ్ళకి పంపించాలంటే ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఎక్కడ క్లిక్ చేయాలి? కాపీ లింక్ అనేది క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు కాపీ లింక్ అనేది క్లిక్ చేశారో ఈ లోపల ఉన్నటువంటి ఆ లింక్ అనేది కలర్ మారుతుందండి. అప్పుడు మీకు ఆ యొక్క లింక్ అనేది కాపీ అయినట్లే. చూద్దామండి. ఇప్పుడు నేను ఒకసారి కాపీ లింక్ ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, కాపీ లింక్ ని లెఫ్ట్ రెఫరల్ కోడ్ కాపీ లింక్ ని క్లిక్ చేయగానే ఇక్కడ కలర్ మారింది కదా, కాపీ అయినట్టే. మళ్ళీ మీరు ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసిన అవసరం లేదండి, కాపీ అయినట్లే. ఇప్పుడు ఏం చేయాలి? వాట్సాప్ లోకి వెళ్ళి పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసినట్లయితే ఈ విధంగా మనము వాట్సాప్ లోకి వెళ్ళి పేస్ట్ చేద్దామండి. పేస్ట్ చేసి వాళ్ళకి పంపిద్దాం. ఎవరికి పంపించాలి? ఎవరైతే ఐడి క్రియేట్ చేసుకుంటారో అనుకున్నారో వాళ్ళకి కనుక మనం పంపించినట్లయితే వాళ్ళు ఆ లింక్ ని క్లిక్ చేసుకొని
వాళ్ళు అప్లికేషన్ అనేది ఫిలప్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ కొంచెం చిన్నగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇప్పుడు లింక్ పంపించాను. వాళ్ళు ఏం చేస్తారు, అవతల వ్యక్తులు ఎవరికైతే పంపించానో వాళ్ళు ఈ లింక్ క్లిక్ చేసుకుని అప్లికేషన్ ఫిలప్ చేస్తారు. ఫర్ సపోజ్ వాళ్ళు కాకుండా మీరే చేయాలి అనుకుంటే, మీరే లింకులు క్రియేట్ చేసుకొని మీరే కనుక ఇక్కడ చేయాలి అనుకుంటే, అంటే మీ సెల్లో మీరే చేయాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేసేటప్పుడు ఒక చిన్న పని చేయాలండి. ఏం చేయాలని ఒకసారి చూద్దాం. ముందుగా ఈ లింక్ నేను క్లిక్ చేస్తాను, చూడండి ఏమొస్తుందో. ఈ లింక్ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఏమొస్తుందో చూద్దామండి. చూడండి ఏమొచ్చిందో. ఇందాక నేను ఏదైతే ఐడి ఓపెన్ చేశానో ఆ ఐడి యొక్క ప్రొఫైల్ వచ్చిందండి. చూడండి, ప్రొఫైల్ సాయి సూర్య ప్రొఫైల్ వచ్చింది. చూడండి, మనకు కావాల్సింది అప్లికేషన్ రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చిందండి, ప్రొఫైల్ వచ్చింది. బట్ మనం ఏం చేయాలి అంటే, ముందుగా ఈ యొక్క ఐడిని లాగౌట్ అవ్వాలి. మీకు మీరే చేయాలనుకుంటే ఈ ఐడిని లాగౌట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, లాగౌట్ అవ్వాలంటే ఇందాక షార్ట్ కట్ చూపించాను కదా, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసుకొని ఇక్కడే ఉంది లాగౌట్ చేస్తున్నాను. చేసి ఇప్పుడు మళ్ళీ వాట్సాప్లోకి వెళ్ళి, లాగౌట్ అయింది కదా, ఇప్పుడు వాట్సాప్లోకి వెళ్ళి నేను ఈ లింక్ని క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఏం వచ్చిందో చూద్దాం. ఈ లింక్ని మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ అయింది. చూసారా, ఇందాక మనము ఆ పేజీని అంతే ఓపెన్ చేసుకుని పెట్టుకున్నాం. ఐడిని అంతే ఓపెన్లో ఉంది కాబట్టి ఆ ఐడి యొక్క ప్రొఫైల్ అనేది ఓపెన్ అయింది. బట్ ఎప్పుడైతే మనం లాగౌట్ అయిన తర్వాత ఆ యొక్క లింక్ని క్లిక్ చేసామో ఆటోమేటిక్గా మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇది కొంచెం చిన్నగా మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. ముఖ్యంగా కొత్త వాళ్ళు ఏంటంటే, సార్ మీరు పెట్టిన ఆ లింక్ని క్లిక్ చేస్తున్నాను, నాకు ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది కానీ నా ఐడి ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది కొత్తగా వచ్చే వాళ్ళు అడగడం జరుగుతుందండి. కాబట్టి ఇది మళ్ళీ నేను క్లియర్గా ఓపెన్ చేసి చూపించడం జరిగింది. ఎస్, మళ్ళీ ఇప్పుడు మనము ఐడిలోకి వెళ్ళిపోదామండి. ప్రతిసారి కూడా వాట్ ఈజ్ ఇక్కడ చిన్న కూడి కడుగుతుంది కదండి, ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ చేయాలండి. ఐడి లాగిన్ చేసేటువంటి ప్రతిసారి కూడా ఎంటర్ చేయాలి. ఎస్, ఇన్కరెక్ట్ క్యాప్చా. ఎస్ అండి, ఐడి లాగిన్ అయిపోయావు. ఇక అదే విధంగా చూడండి, ఇప్పుడు లెఫ్ట్ రెఫరల్ లింక్ అలా క్లిక్ చేశాను. ఒకవేళ మీకు రైట్ రెఫరల్ లింక్ కావాలంటే ఇక్కడ రైట్ రెఫరల్ లింక్ కూడా ఉంది. రైట్ రెఫరల్ లింక్ కోసం ఇక్కడ ఉన్నటువంటి కాపీ లింక్ను మనం క్లిక్ చేయాల్సి ఉంటుందండి. అదే విధంగా కాపీ చేసుకున్న తర్వాత లోపల కలర్ మారుతుంది. కలర్ మారింది అంటే మీకు కాపీ అయినట్టే. మీరు వాట్సాప్లోకి వెళ్ళి ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఇది క్లియర్. తర్వాత ఇక్కడ చూడండి, ర్యాంక్ ఇన్ఫర్మేషన్ అండి. ర్యాంక్ ఇన్ఫర్మేషన్ ఈ ర్యాంక్ ఇన్ఫర్మేషన్లో నిన్న కొంతమంది కన్ఫ్యూజ్ అవడం జరిగిందండి. కొంతమంది జూనియర్లు మా టీం నుంచి కొంతమంది కాల్ చేశారు, సార్ ఇక్కడ ఏదో చాలా ఎక్కువ చూపిస్తా ఉంది, నాకేంటి సార్, నేను ఏమైనా 100% చేయాలా అనేటువంటి ఒక డౌట్ తోటి నాకు కాల్ చేయడం జరిగిందండి. అదేం లేదండి, సాఫ్ట్వేర్ అనేది ఇంకా కొంచెం బగ్స్ వచ్చాయని చెప్పాం కదా, ఆ బగ్స్ ని క్లియర్ చేసేటువంటి క్రమంలో ఇక్కడ ఫిగర్స్ అనేవి మారుతా ఉన్నాయి, డిఫరెంట్ గా మారుతా ఉన్నాయి. సో దానిలో వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి ఇదే, కానీ అక్కడేమీ పొరపాటేం లేదండి. కాబట్టి ఈ చిన్న సమస్యని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఇది వచ్చింది, దాన్ని క్లియర్ చేస్తున్నారు అంటే అక్కడ వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసేటువంటి క్రమంలో అక్కడ ఫిగర్స్ అనేవి మారుతా ఉంటాయి. మారేటువంటి క్రమంలో ఒక్కోసారి మీకు ఇక్కడ 70% ఎక్కువ చూపించవచ్చు బీవీ, కానీ మీరు అంత చేయాల్సిన పని లేదు. 70% చేస్తే చాలు. అంటే ఎవరైతే 1 స్టార్ వాళ్ళు ఉన్నారో 1400 బీవీ చాలండి, 70%. అలానే 2 స్టార్ వాళ్ళు 3500 బీవీ చాలు, 3 స్టార్ వాళ్ళు 7000 బీవీ చాలు. ఇక్కడ ఎక్కువ చూపిస్తుందని మీరు ఎవరు కూడా
భయపడాల్సిన అవసరం లేదు, అక్కడ వర్క్ జరుగుతుంది, అందుకనే అక్కడ డిఫరెంట్ ఫిగర్స్ చూపిస్తా ఉన్నాయి. సో దాని గురించి ఎవరు కూడా వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి. ఇక అలానే ఇక్కడ మనకి 1 స్టార్ కూడా చూపిస్తా ఉంది. 1 స్టార్ సంబంధించినటువంటి $100. అలానే ఇక్కడ 2 స్టార్ సంబంధించినటువంటి రివార్డ్ ఇక్కడ చూపిస్తా ఉంది. ఇప్పుడు ఈ ఐడి హోల్డర్ ఎక్కడ ఉన్నారు అనేది ఒకసారి మనం కిందకి వచ్చిన తర్వాత చూద్దాం అది కూడా. సో ఇది క్లియర్ అండి, ఇది క్లియర్. ఇక్కడ చూసినట్లయితే టీమ్ ఏ 30% అచీవ్ అని చూపిస్తా ఉంది. టీమ్ బి ఇక్కడ కొంచెం ఎక్కువ చూపిస్తా ఉంది, కానీ అంత అవసరం లేదు. చూడండి ఇక్కడ అసలు ఈ యొక్క సాయి సూర్య గారు ఏ స్టేజ్ లో ఉన్నారో మనం ఇప్పుడు చూద్దాం. ఇక డైరెక్ట్ బిజినెస్ సెల్ఫ్ బిజినెస్ చూసినట్లయితే డైరెక్ట్ గా ఒక 200 BV ఉందండి. అది లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, ఒక 200 BV. 200 BV అంటే ఒక్కొక్క $62 తోటి ఒక వ్యక్తి మన సిస్టమ్ లో అప్గ్రేడ్ అయ్యాడు అంటే 50 BV అనేది కలవటం జరుగుతుంది. ఇక్కడ ఒక 4 మెంబర్స్ తనకి యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడ 200 BV అనేది మనకి చూపించడం జరుగుతుందండి. ఇక సెల్ఫ్ BV అండి, సెల్ఫ్ BV 50 BV అంటే తనకి సెల్ఫ్ గా ఒక ఐడితో ఒక $62 ఎంటర్ అయ్యాడు కాబట్టి అక్కడ 50 BV అని చెప్పి చూపిస్తా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కొంచెం ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే 5% యాక్టివ్ అని ఉంది. 5% యాక్టివ్ అని ఉంది. మనకి మ్యాచింగ్ ఇన్కమ్ అని చెప్పేసి రెండో ఇన్కమ్ ఉందండి. మ్యాచింగ్ ఇన్కమ్. సో మ్యాచింగ్ ఇన్కమ్ రావాలి అంటే ఒక క్రైటీరియా అనేది కంపల్సరీ. ఏంటా క్రైటీరియా అంటే డైరెక్ట్ గా, అంటే మీ ఐడికి డైరెక్ట్ గా లెఫ్ట్ ఒక ఐడి, రైట్ ఒక ఐడి కంపల్సరీగా ఉండాలి. ఇది క్రైటీరియా అండి. అప్పుడు మాత్రమే ఇక్కడ యాక్టివ్ అని చూపిస్తుంది. లేదు సార్ మా యొక్క సీనియర్ ఒక సైడ్ 4-5 ఐడీలు ఇచ్చాడు సార్, నేను ఇంకొక సైడ్ 4 ఐడీలు వేసుకుంటాను, నాకు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది అంటే రాదండి, రాదు. ఒక్క ఐడి అయినా సరే మీకు లెఫ్ట్ ఒక ఐడి, రైట్ ఒక ఐడి స్టార్టింగ్ కంపల్సరీ. అట్లా కంపల్సరీ చేస్తే మాత్రమే ఇక్కడ యాక్టివ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు అలా చేయలేదు అంటే 5% అనేది మీకు ఇన్యాక్టివ్ చూపిస్తుంది. ఇన్యాక్టివ్ అని చూపించింది అంటే అర్థం ఏంటి, మీరు లెఫ్ట్ లో ఒక ఐడి, రైట్ లో ఒక ఐడి చేయలేదు అని అర్థం అండి. ఇది క్లియర్ గా గమనించుకొని మీరు కనుక చేసుకున్నట్లయితే మీకు మ్యాచింగ్ ఇన్కమ్ అనేది రావటం జరుగుతుందండి. అందుకే ఇక్కడ యాక్టివ్, ఇన్యాక్టివ్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు ఈ ఐడిలో సూర్య గారికి యాక్టివ్ అని కనబడతా ఉంది. ఇది కొంచెం ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇక తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ 361 BV 5000 రిమైనింగ్ బ్యాలెన్స్ అని చెప్పి చూస్తా ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే దీనికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే చాలా కంపెనీలు యాక్టివ్ గా ఉంటేనే, అంటే మంత్లీ ఒకసారి కానీ లేకపోతే వీక్లీ ఒకసారి కానీ రీపర్చేజ్ చేస్తేనే మీకు కమిషన్లు ఇస్తారండి బయట ఉన్నటువంటి కంపెనీలు. బట్ ఇక్కడ అలా ఏం లేదండి. ఇక్కడ మీరు రీపర్చేజ్ చేయాలి, బట్ ఎప్పుడు చేయాలి తెలుసా అండి, మీరు $5000 ఇన్కమ్ తీసుకున్న తర్వాత చేయాలండి. చూడండి, మీరు వచ్చింది 50 BV తోటి, మీరు తీసుకునేది $5000. $5000 ఎప్పుడైతే మీరు తీసుకున్నారో అప్పుడు ఒక్కసారి మీ యొక్క ఐడిని రీటాపప్ చేయాల్సి ఉంటుంది. అది నెలకా, వారానికా, 2 నెలలకా, 10 నెలలకా అనేది అది మీ చేతిలోనే ఉంది. మీరు ఎప్పుడు సంపాదించుకుంటే అప్పుడే. మంత్లీ చేయాలి, వీక్లీ చేయాలనేటువంటి సిస్టమ్స్ ఏం లేవండి ఇక్కడ. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే మనం సాయి సూర్య గారు చూడండి, ఇక్కడ ఎంత తీసుకున్నారు, ఇప్పటికి $361 తీసుకోవడం జరుగుతుందండి. $361 అనేది తీసుకోవడం జరిగిందండి. చూసారా, ఇక్కడ కనబడతా ఉంది మనకి $361 తీసుకోవడం జరుగుతుంది. ఇక రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందండి, ఇక్కడ చూడండి, రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది ఎంత ఉంది, రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ మనకు చూపిస్తాము.
సో చూడండి రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది $4,638 అండి. సో $4,638 చూపిస్తా ఉందండి. ఎప్పుడైతే ఈ $4,635 తీసుకున్నాడో టోటల్గా అప్పుడు ఎంత అవుతుందండి, $5,000 అవుతుంది. అప్పుడు రీపర్చేజ్ ఒక్కటంటే రీటాప్అప్ చేయాల్సి ఉంటుందండి. అంటే చూడండి ఎంత పెద్ద ఇన్కమ్ అండి, ఎంత పెద్ద ఇన్కమ్ తీసుకున్న తర్వాత రీపర్చేజ్ చేయాల్సి వస్తుంది చూడండి. ఎస్ ఫ్రెండ్స్, ఇది అందుకే ఇక్కడ గ్రాఫ్ ద్వారా చూపించారు. గ్రాఫ్ ద్వారా ఏం చూపించారు, ఓన్లీ 7.24% తీసుకున్నారు, రిమైనింగ్ 92.77% ఇంకా రిమైనింగ్ ఉంది, ఇంకా తీసుకోవాల్సి ఉంది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తా ఉన్నారండి. ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. తర్వాత చూడండి లెఫ్ట్ బిజినెస్, టీమ్ బిజినెస్ అండి. మీ టీం ద్వారా ఎంతెంత జరిగింది బిజినెస్ అనేది ఇక్కడ కనిపిస్తాం. ముందుగా లెఫ్ట్ బీవీ, లెఫ్ట్ బిజినెస్. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఏ రోజుకు ఆ రోజు బీవీ అనేది ఇక్కడ కనిపిస్తా ఉందండి. చూడండి 13,450 బీవీ జరిగిందండి ఈ యొక్క సూర్య గారికి లెఫ్ట్ సైడ్ లో. ఈ రోజు కనుక ఏమైనా జరిగిందనుకోండి ఇక్కడ టుడే బీవీ దగ్గర కనిపిస్తుందండి, టుడే బీవీ దగ్గర కనిపిస్తుంది. అలానే సూర్య గారికి రైట్ సైడ్ బిజినెస్ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తా ఉందండి రైట్ సైడ్ బిజినెస్. రైట్ సైడ్ బిజినెస్ ఎంత అండి, 2,800 బీవీ, 2,800 బీవీ. ఈ రోజు టుడే బీవీ ఎంత ఉందండి, టుడే బీవీ 0. ఈరోజు బీవీ ఏవైతే రాలేదు. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ఇందాక మీకు చెప్పాను సార్ ఆల్రెడీ 1 స్టార్ అయిపోయారు, ఇంకా 2 స్టార్కి దగ్గరగా ఉన్నారు. 2 స్టార్ ఎంత రావాలండి, టోటల్ గా 3,500 బీవీ రావాలి. కానీ ఇక్కడ ఎంత వచ్చిందండి, ఇప్పటికి 2,800 బీవీ వచ్చేసింది ఆల్రెడీ, ఇంకా రిమైనింగ్ బీవీ రావాలి. బట్ ఇక్కడ ఇందాక మనం చెప్పినట్టుగా పైన ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఇంకా 2,200 చూపిస్తుందంట, రిమైనింగ్ 2,200 చూపిస్తుంది. కానీ 2 స్టార్ కావాలంటే 2,800 వచ్చేసింది, ఆల్రెడీ 3,500 కావాలి మనకు. అంటే ఎంత కావాలి, ఇంకా 800 బీవీ అయితే సారు 2 స్టార్ అవుతారు. బట్ ఇక్కడ సాఫ్ట్వేర్ లో అప్గ్రేడ్ సంబంధించినటువంటి చిన్న చిన్న బగ్స్ వల్ల ఇలా కొంచెం ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి ఎవరు కూడా వరి అవ్వాల్సిన పని లేదు. ఇది అందరూ కూడా మీ యొక్క టీం మెంబర్స్ కి ఎవరన్నా ఈ జూమ్ కి రాలేదంటే వాళ్ళకు కూడా తెలియచేయాల్సిందని చెప్పేసి మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. ఇక్కడ నెక్స్ట్ అండి, ఇక్కడ టీం అండి, లెఫ్ట్ టీం ఎంత ఉంది, రైట్ టీం ఎంత ఉంది ఇక్కడ చూపిస్తా ఉంది. లెఫ్ట్ టీం చూడండి 743. అలానే ఇక్కడ చూడండి రెడ్ కలర్ లో కొన్ని ఉన్నాయి, గ్రీన్ కలర్ లో కొన్ని ఉన్నాయండి. ఈ గ్రీన్ కలర్ ఏంటంటే యాక్టివేషన్ అయినటువంటి ఐడీలు. ఎవరైతే $62 యాక్టివేషన్ చేసుకుంటారో వాళ్ళ యొక్క ఫిగర్ ఇక్కడ చూపిస్తా ఉందండి 269. అలానే 474 అంటే వీళ్ళు ఇంకా యాక్టివేషన్ చేసుకోలేదు, బట్ రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది, యాక్టివేషన్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళకి రెడ్ కలర్ లో చూపిస్తా ఉంది. ఈ సందర్భంగా ఇక్కడ అందరికీ కూడా ఒక విషయం తెలియజేయాలండి, ముఖ్యంగా కొత్త వాళ్ళకి. సో మా టీంలో ఒక వ్యక్తికి అతనికి 1 స్టార్ బీవీలు 1,400 బీవీ అంటే సార్ నాకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది సార్, నాకు ఎలా అర్థం కావట్లేదు, ఏం చేయాలి, 1 స్టార్ కావాలంటే కొంచెం ఇంకేమైనా సింప్లిఫై చేసి చెప్పగలరా అని చెప్పేసి అడిగారండి. సింప్లిఫై చేసి చెప్పగలరా అని అడిగారు. నేను చెప్పాను ఓకే, నీకు 1,400 బీవీ అంటే కన్ఫ్యూజ్ గా ఉంది అని మీకు అనిపిస్తే లెఫ్ట్ వైపు ఒక 28 మంది, రైట్ వైపు ఒక 28 మందిని యాక్టివ్ మెంబర్స్ ఉంటే చాలు అని చెప్పాను. అంటే మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్ లో కనిపించేది 28 మంది లెఫ్ట్, అలానే రైట్ సైడ్ లో ఒక 28 మంది వస్తే చాలు అని చెప్పానండి. ఎస్ సార్ ఇదేదో బాగుంది సార్, నేను రోజు చూసుకుంటాను అని చెప్పేసి రోజు 1 ఐడియా 2 ఐడియాలో చేసుకోవటం నాకు ఫోన్ చేసి చెప్తారండి. సార్ ఈ రోజు ఎంత వచ్చింది, ఇంకా తక్కువలే ఉంది, నాకు నేను 1 స్టార్ అయిపోతున్నాను అని చెప్పి. అంటే కొంతమంది ఉంటారండి, కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉన్నారు, బట్ వాళ్ళల్లో క్యూరియాసిటీ మాత్రం మాలు లేదండి. ఎట్లాగానే నేను డైమండ్ అవ్వాలి,
అనేటువంటి ఒక మంచి క్యూరియాసిటీ. ఎందుకంటే ప్రతిరోజు జూమ్కి వస్తారండి వాళ్ళు, కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళకి ఐడి ఓపెన్ చేయడం కూడా రాదండి. నేనే ఓపెన్ చేయాలి ఐడి, నేనే ఓపెన్ చేయాలి. ఎవరితో మాట్లాడాలన్నా నేనే మాట్లాడాలి. ఎవరన్నా ఐడి ఒకటి వచ్చిందంటే నేనే రిజిస్ట్రేషన్ చేయాలి, నేనే మొత్తం చేయాలి. తనకేం తెలుసు? ఐడీలు తీసుకురావడం తెలుసు, ప్యూర్ సెల్ ప్యాకెట్లు ఇవ్వడం తెలుసు. దాని ద్వారా వచ్చేటువంటి రిజల్ట్ ద్వారా అతను ఈ రోజు ఆ 2 స్టార్ కూడా దగ్గరలో ఉన్నాడండి, 2 స్టార్ దగ్గరలో ఉన్నాడు. సో ఆ విధంగా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారండి. అందుకే అటువంటి వాళ్ళకి మన యొక్క న్యూయం కంపెనీ చాలా చాలా ఈజీగా చూస్తున్నాండి ఇక్కడ. అలానే ఇక్కడ మనం గమనించినట్లయితే కింద చూడండి, రైట్ టీమ్ చూడండి ఒకసారి. రైట్ టీము టోటల్ గా 224 ఉంది, 224 ఉంది. ఇక్కడ 188 రెడ్ కలర్ లో ఉన్నాయి, 56 గ్రీన్ కలర్ లో ఉన్నాయి. 56 మంది యాక్టివేషన్ చేసుకున్నారు, 188 మంది ఇంకా యాక్టివేషన్ చేసుకోలేదు. సో ఇప్పుడు మనం సింపుల్ గా చూసుకున్నట్లయితే 2 స్టార్ అవ్వాలి అంటే 75 లెఫ్ట్ 75 రైట్ వస్తే చాలా. ఎన్ని కావాలి? 75 లెఫ్ట్ 75 రైట్ వస్తే చాలా. ఇక్కడ మరి లెఫ్ట్ సైడ్ లో వచ్చినాయండి, వచ్చినాయి. చూడండి 269 మంది వచ్చారు. మనకు కావాల్సిన ఎంతమంది? ఓన్లీ 70 మెంబర్స్. అలానే రైట్ సైడ్ లో చూడండి 56 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇంకెంత అండి? ఓన్లీ 14 ఐడీస్ కనుక చేసినట్లయితే, రైట్ సైడ్ ఇక్కడ 14 ఐడీలు చేసినట్లయితే ఈ సూర్య గారు 2 స్టార్ అయిపోతారండి. అలానే 3 స్టార్ అవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి 56కి ఇంకా 14 ఐడీ చేసుకుంటే 2 స్టార్ అవుతారు. అలానే 140 ఐడీలు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాయో, ఈ 56 దగ్గర ఎంత రావాలండి? ఈ 56 దగ్గర 140 ఐడీలు ఎప్పుడైతే వచ్చాయో ఇతను 3 స్టార్ అయిపోతారండి. ఈ విధంగా మనం 3500 బీవీ, 7000 బీవీ ఇలా బీవీలో చెప్పామనుకోండి, కొంతమందికి అర్థం కానటువంటి అవకాశం ఉన్నప్పుడు, అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? సింప్లిఫై చేసుకుంటూ, ఇదిగో ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉండే మీకు లెఫ్ట్ వైపు పైన లెఫ్ట్ సైడ్ లో ఒక 140, అలానే రైట్ సైడ్ లో ఒక 140 వస్తే మీరు 3 స్టార్. అదే 70 అయితే మీరు 2 స్టార్. అదే 28 మంది లెఫ్ట్ 28 మంది రైట్ వచ్చారంటే మీరు 1 స్టార్. ఈ విధంగా క్లియర్ గా చెప్పినప్పుడు వాళ్ళు రోజు ఫిగర్ చూసుకుంటా ఉంటారండి కొంతమంది. సో మా టీంలో కూడా కొంతమంది అలా ఉన్నారు. ఒకళ్ళిద్దరండి, ఎక్కువ మంది లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి లీడర్స్ చాలా చాలా ఎక్సలెంట్ లీడర్స్ అండి, హైలీ క్వాలిఫైడ్ లీడర్స్. అందుకే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే మనకి మంచి ర్యాంకులు సాధిస్తూ ఉన్నారు. సో కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, బట్ వాళ్ళకి క్యూరియాసిటీ మాత్రం మామూలుగా ఉండదు. సార్ నేను వాళ్ళతో పాటు డైమండ్ అవ్వాల్సిందే, నేనేం చేయమంటారు చెప్పండి, మీరేం చేస్తారో చెప్పండి. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం ఈ ఫిగర్లు అనేది మనకు కనిపిస్తూ ఉంది. చాలా ఎక్సలెంట్ గా మనకి సాఫ్ట్వేర్ లో ఈ యొక్క చేంజెస్ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అండి, కొంచెం మనం పైకి చూసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రోమో రివార్డ్ అండి. ప్రోమో రివార్డు, సెల్ఫ్ ప్రోమో రివార్డ్ అండి. ప్రోమో రివార్డ్ అంటే తెలుసు కదండి, ప్రతి 2 డైరెక్ట్లు కూడా మీకు వీక్లీ $3 చొప్పున 104 వీక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక దానిలో భాగంగా ఇప్పటి వరకు ఈ యొక్క సూర్య గారు ఇందాక మనం పైన చూసాము 200 బీవీ చేసుకున్నారు, 200 బీవీ చేసుకున్నారు. సో దానిలో భాగంగా ఇతను 2 ఎలిజిబుల్ అయ్యారండి. 2టిని ప్రోమో రివార్డ్కి తీసుకున్నారు. అంటే 2 డైరెక్ట్లు చేసినందుకు గాను ప్రతి పేరుకి కూడా మీకు తెలుసు కదా, ప్రతి పేరుకి $3 వస్తాయి. అలానే ఇక్కడ $6కి ఎలిజిబుల్ అయ్యారు. ఈ $6 లో కూడా ఎంత పెయిడ్ అయిందండి ఇప్పటి వరకు? ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది $81 ఇప్పటి వరకు కంపెనీ ద్వారా పెయిడ్ అయిపోయింది. ఇక రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇక్కడ మనకు కనబడుతుందండి, $543 రిమైనింగ్ కనబడతా ఉంది. అదే ఈ సూర్య గారు ఇంకొక 2 ఐడీలు ఈరోజు తెచ్చుకున్నారు అనుకోండి, మళ్ళీ ఇక్కడ ఫిగర్స్ అన్ని మారిపోతుంది. ఇక్కడ $6 బడుగా $9 వస్తుంది. అదే విధంగా రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఫిగర్ కూడా మారిపోతుంది. అదే విషయాన్ని ఇక్కడ మనకి గ్రాఫ్ ద్వారా చూపిస్తున్నారు.
గ్రాఫ్ ద్వారా చూపిస్తున్నారు. ఇంకా 87.2%, 87.02% మిగిలి ఉందండి దేనికి, ప్రోమో రివార్డ్ తీసుకోవడానికి. సో ఇదండి ఇక్కడ సమైనటువంటి మ్యాటర్. తర్వాత ఇంకొంచెం పాయింట్ చూసుకున్నట్లయితే డైరెక్ట్ బిజినెస్ అండి. డైరెక్ట్ బిజినెస్ అంటే ఏంటండి, ఇది సెల్ఫ్ బిజినెస్. అంటే తన యొక్క రెఫరల్ లింక్ ద్వారా ఎన్ని ఐడీలు చేశారనేది ఇక్కడ మనకు కనబడతాం. చూడండి లెఫ్ట్ లో ఒక 150 BV ఉంది. 150 BV అంటే 3 ఐడీలు చేశారండి. 3 ఐడీలు తన యొక్క రెఫరల్ లింక్ ద్వారా చేయడం జరిగింది. అలానే రైట్ లో వచ్చేసరికి చూడండి 50 BV ఉందంటే 1 ఐడి చేశారండి. 1 ఐడి మాత్రమే రైట్ లో చేశారు. సో ప్రోమో రివార్డ్ ఏంటి, లెఫ్ట్ చేసినా రైట్ చేసినా వచ్చిందండి. కానీ 5% మ్యాచింగ్ బోనస్ రావాలంటే మాత్రమే లెఫ్ట్ ఒక ఐడి రైట్ ఒక ఐడి కంపల్సరీ ఉండాలి. ఆ విధంగా వీళ్ళు లెఫ్ట్ సైడ్ లో ఒక 3 ఐడీలు, రైట్ సైడ్ లో 1 ఐడి చేసుకోవడం జరిగిందండి. ఇక తర్వాత ఇక్కడ కూడా చూపిస్తున్నాను టోటల్ గా ఎన్ని ఐడీలు ఉన్నాయనేది. లెఫ్ట్ 14 ఐడీస్, రైట్ డైరెక్ట్ 14 ఐడీస్ ఉన్నాయండి. సో ఇక్కడ కూడా చూడండి రెడ్ కలర్ కనబడతా ఉంది, గ్రీన్ కలర్ కనబడతా ఉంది. ఇది ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేషన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీకు ఫిగర్ కనిపిస్తుంది. 14 ఐడీల్లో ఎన్ని ఐడీలు యాక్టివేషన్ అయినా, ఎన్ని ఐడీలు కాలేదు కూడా ఇక్కడ మనకి త్వరలో ఇక్కడ కనిపిస్తాయండి. తర్వాత చూడండి ఇప్పటి వరకు మ్యాచింగ్ ఇన్కమ్ ద్వారా ఈ సూర్య గారు ఎంత సంపాదించారు చూడండి. $140 క్రెడిటెడ్ అండి, ఆల్రెడీ ఇచ్చేశారు మ్యాచింగ్ ఇన్కమ్ ద్వారా. అదేవిధంగా మ్యాచింగ్ లెవెల్ బోనస్ అండి. చూడండి మ్యాచింగ్ లెవెల్ బోనస్, స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ ఉంది కదండి, దానికి సంబంధించి ఇక్కడ ఈ సూర్య గారు $40 తీసుకోవడం జరిగిందండి ఇప్పటి వరకు. అది మనకి ఎక్కడ చూపిస్తున్నారు. ఇక తర్వాత రివార్డ్స్ చూడండి $100 అంటే ఇప్పుడే మనం చూసాం. 1 స్టార్ కంప్లీట్ అయిపోయింది, 2 స్టార్ కి సార్ దగ్గరలో ఉన్నారు. అందుకని ఆల్రెడీ $100 అనేది ఇవ్వటం జరిగిపోయింది రివార్డు. నెక్స్ట్ ఇంకా కొన్ని ఐడీలు చేసినట్లయితే 14 ఐడీ చేసినట్లయితే తనకి 2 స్టార్ కూడా అచీవ్మెంట్ అవుతాడు, $150 ఇవ్వటం జరుగుతుందండి. అప్పుడు ఇక్కడ ఫిగర్ 100 + 150 250 ఇక్కడ కనబడుతుంది. ఇక తర్వాత ఇక్కడ చూడండి ర్యాంక్ అచీవ్మెంట్. ర్యాంక్ అచీవ్మెంట్ అంటే 3 స్టార్ అండ్ అబోవ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇంకా 3 స్టార్ కాలేదు కాబట్టి ఇక్కడ ఏమీ రాలేదని చెప్పేసి 0 చూపిస్తుందండి. సో ఈ విధంగా మనము మెయిన్ పేజీలో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని కూడా తీసుకోవచ్చు. అలానే ఇక్కడ ఫైనల్ గా మనకి మీ యొక్క డైరెక్ట్ గా ఉన్నటువంటి ఐడీలు మొత్తం కూడా ఇక్కడ కింద చూపించడం జరుగుతుందండి. కొత్తగా మనకి ఇక్కడ కూడా మీరు డైరెక్ట్ గా ఎంతమంది ఉన్నారో ఏందనేది కూడా, ఎప్పుడు జాయిన్ అయ్యారో అవన్నీ కూడా ఇక్కడ చూసుకున్నటువంటి ఆప్షన్ కూడా మనకి కొత్తగా ఇవ్వడం జరిగింది. ఎస్ అండి. సో ఈ రోజు మనకి ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి ఇంకా ఎక్కువ టైం మనం తీసుకోవడానికి లేదు. సో ఈ రోజు మాక్సిమం నేను అన్ని కూడా కవర్ చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్. Yes, sir. Yes, sir. What a really great and awesome presentation, sir. ఒక యూజర్ మాన్యువల్ ని ఏ విధంగా వాడుకోవాలి అన్నదాన్ని చాలా చాలా నిజంగా బ్యూటిఫుల్, ఎక్స్ట్రాఆర్డినరీ. ఏ ఒక్క ఐకాన్ని కూడా, ఏ ఒక్క చిన్న దాన్ని కూడా వదలకుండా చాలా చక్కగా చెప్పున్నారు సార్. వెరీ గ్రేట్. ఎనీవే మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పటికే టైం చాలా అయిపోయిందండి. సార్ చాలా అద్భుతంగా, ఏ మాత్రం అసలు ఇట్లా మీరు ఇంకో ఎవరైనా క్వశ్చన్ చేస్తారనే ఆలోచన కూడా లేదు నాకు. కొత్త వాళ్ళు ఈ రోజు ఎంటర్ అయినా, చాలా చిన్న పిల్లలు ఎంటర్ అయినా, సార్ చెప్పారు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారండి నా దగ్గర, నేను వాళ్ళని కూడా గైడ్ చేస్తాను. నిజంగా ఆయన కెపాసిటీ ఉన్న ఒక లీడర్ అండి మన ఎస్ఎస్ఆర్ సార్. సరే అయినా సరే మీరు అడుగుతూ ఉన్నారు కాబట్టి కేవలం ఒకే ఒక్క క్వశ్చన్ అండి, ఎందుకంటే మనకి టైం లేదు. కానీ ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మనకి రాదు కాబట్టి, టెక్నికల్ సెషన్ అనగానే అందరూ వేచి చూస్తూ ఉంటారు, మాకు టెక్నికల్ గా కొన్ని సపోర్ట్ కావాలనేసి. ఎస్ఎస్ఆర్ సార్ ఒక్కరిని అడుగుదామా సార్? సార్ నాగుల నరసింహ గారు సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ఒకసారి అడగండి సార్. నరసింహ గారు.
ఓకే, ఆయన తీయట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, అడగండి సార్, చెప్పండి. సార్ ఇక్కడ మా నల్గొండ టీము ఇక్కడ మాకు ఏపీ సార్ తెలంగాణకు అది స్టాక్ పొజిషన్ అనేది చూపించలేదు సార్. మనకు కావాల్సిన క్యూర్సెల్ ప్రోడక్ట్ సార్ తెలంగాణలో క్యూర్సెల్ ప్రోడక్ట్ చూపించలేదు సార్ కొరియర్ రావడానికి. హలో ఎస్ సార్ సార్ మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్. అంటే షిప్పింగ్ డీటెయిల్స్ పెట్టుకోవడానికి ఇంకా మనకున్నటువంటి అడ్రస్ బార్లలో తెలంగాణ అనేది రావట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు సార్. ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్టే, రావట్లేదు. సో మనకి ఇప్పుడే చెప్పాను సార్, సాఫ్ట్వేర్ లో కొన్ని బగ్స్ ఉన్నాయి, క్లియర్ చేస్తున్నారని. అతి త్వరలో మొత్తం క్లియర్ అవుతుంది సార్, ఇబ్బంది అయితే ఏం లేదు. సాఫ్ట్వేర్ అప్డేట్ భాగంగా రావట్లేదు సార్, అంతే సార్, అంతే సార్. ఇంకోటి ప్రోమో రావట్లేదు సార్, ప్రోమోస్ రావట్లేదు సార్, ప్రోమో రివార్డ్స్ ఇవి కస్టమర్లకు. ఇవన్నీ కూడా ఇప్పుడు మేము సార్ వన్స్ అగైన్ కస్టమర్లకు మేము చెప్పండి 2 ఐడీలు వేసినప్పుడు వాళ్ళకు ప్రోమో అడుగుతున్నారు సార్. మేము ఎట్ ద సేమ్ టైమ్ లో నేను ట్రైపాపులు 2-3 కొట్టాం సార్. వాళ్ళు ఏమడుతున్నారంటే అది అడుగుతున్నారు సార్, ప్రోమో అడుగుతున్నారు. 6 ప్యాకెట్స్ ప్రోమో ఇస్తారు కదా సార్ వీళ్ళకు. ఎట్ ద సేమ్ టైమ్ 2 ఐడీలు వేస్తే అదొక ప్రాబ్లం ఒకటి. ప్లస్ మన తెలంగాణ ఒకటి చూపించలేదు మనకు రిజిస్టర్, మన కోరియర్ది. మన మురళి గారు అప్లైనర్ కు స్టాక్ అనేది కొద్దిగా మీరు మళ్ళీ మెరుగ్గా పెడితే ఇంకా ఎక్కువ ఐడీలు అయితే సార్. షూర్ సార్, తప్పకుండా మీరు చెప్పింది అర్థమైంది సార్. అప్లైనర్ గారు ఇంకోటి మోహన్ రావు గారు అని తను కూడా బాగా చేస్తుంది సార్. 75 years లో ఉండి కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నాము. తనకు కూడా కొద్దిగా స్టాక్ పొజిషన్ చేయండి చేస్తున్నందుకు ఏమనుకోవద్దండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ లయన్ ప్రసాద్ గారికి మంచి అమృత సార్ వినండి. నరసింహ గారు ఇంత మంచి సెషన్ అంటే ఈ సెషన్ కి సంబంధించినవి అడగాలండి. అంటే చూడండి సార్, సీనియర్ లీడరు వేరేవన్నీ అడిగారు అనుకోండి, ఇంతసేపు చెప్పిన ఈ మంచి సెషన్ కి ఉన్న ఇది వెళ్ళిపోతుందండి. ఎనీవే సీనియర్ లీడరే ఇంకా మేడం ఉన్నారు సార్. అడుగుదామా, క్లోజ్ చేద్దామా సార్? సరే సార్, మనము టైం కి క్లోజ్ చేసుకున్నాం సార్. ఎందుకంటే అందరూ పంక్చువల్ ని మెయింటైన్ చేయాలి కాబట్టి సారీ అండి అందరికి. ఇప్పుడు సార్ మళ్ళీ పదే చెప్పున్నారు, అందరి లీడర్స్ కి అందరికీ తెలుసండి, మన సాఫ్ట్వేర్ మాక్సిమం ఇవాళ రేపుట్లో మనకి కంప్లీట్ గా అంతా అయిపోయి మన చేతికి వస్తుందండి. ఎవరు కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్ కి సంబంధించిన క్వశ్చన్ వల్ల మీరు ఎవరు ఇబ్బంది భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు ఆల్రెడీ మన ఎవరైతే రథసారథి ఉన్నారో, మన మెంటర్, మన లీడర్, మన లైన్ సార్ ఆల్రెడీ చెప్పేస్తున్నారు ఈ విషయాన్ని మీకు అందరికి. ఓకే, ఇంత మంచి సెషన్ ని ఎవరికైనా సార్ క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఒక్కసారి మళ్ళీ మీ సీనియర్ తో కాంటాక్ట్ వెళ్ళండి. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి, మీకు వాళ్ళకి కొంచెం సంబంధాలు ర్యాపో పెరుగుతుంది కాబట్టి వాళ్ళతో తెలుసుకోండి. మనకి ఎందుకంటే సార్ మొదట్లోనే చెప్పున్నారు ఈ సెషన్ చేయాలంటే 1 hour పైన అవుతుందని. కానీ ఆయన నిజంగా ఎక్సలెంట్ గా 1 hour లోపలనే చాలా చక్కగా చాలా విషయాలు వివరించారు. ఓకే సార్, ఈ రోజు మనము ఈ సెషన్ ని మనము ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాము. అందరికీ హ్యాపీ డే, హ్యాపీ మార్నింగ్. తర్వాత మళ్ళీ మనకి కేరళ బోనాంజాకి రోజులు తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి మీరు దాని మీద ఫోకస్ చేయండి సార్. అందరూ కూడాను కేరళ బోనాంజాకి మీరు ఎంతమంది విన్ అవుతారో, మీరు అక్కడికి వచ్చిన తర్వాత మీ లైఫ్ చేంజింగ్ లో ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ డేస్ మీ చేతిలో ఉంటాయండి. నో డౌట్, ఇప్పటికి అందరూ చాలా మంది కూడా అలా చెప్తూ ఉన్నారు. అది మీరు మీ ఎక్స్పీరియన్స్ తో మీరు కూడా అలా చెప్తారు. ఓకే, ఎనీవే అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ అండి. ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాము ఇవాళ. రైట్ అండి.